హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని హోమ్ మేడ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అండి, చాలా తక్కువ టైంలోనే. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కమ్మగా తింటారండి ఇష్టంగా తినే కేక్ని. నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కేక్ చేయడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోని ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ ఏదైనా ఒకటి మెజర్మెంట్ కోసం తీసుకోండి. దాంట్లోని ఒక కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకొని అదే కప్పుతోని పంచదార కూడా తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీతోనే పంచదారని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి అయితే చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ మాత్రం పొడి అయితే సరిపోతుందండి. ఈ పంచదార పొడిలోని 3 నుంచి 4 కోడిగుడ్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నాటుగుడ్లు తీసుకుంటున్నాను, చిన్నగా ఉంటాయి కాబట్టి 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. మీరైతే నార్మల్గా బయట షాప్లో దొరికేవైతే 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ కోడిగుడ్లన్నింటినీ కూడా ఈ పంచదారలో వేసేసి మరొకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని ఒక చిన్న కప్పుతోని ఒక కప్పు వరకు వెన్నపూస అయితే తీసుకోవాలి. ఇక్కడ వెన్నపూస లేని వాళ్ళు ఆయిల్ వాడచ్చు, లేదంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి. ఏదంటే అది అవైలబుల్గా వాడి ఒకసారి మిక్సీ జార్లో వేసి చిన్నగా బ్లెండ్ అయితే ఇచ్చుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా అయ్యే వరకు 1 నిమిషం పాటు బ్లెండ్ ఇచ్చుకోవాలండి. ఒకసారి ఆపి మళ్ళీ ఒకసారి ఇచ్చి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఆపేసి అలా ఇచ్చుకున్న తర్వాత ఈ మైదా పిండిలోని ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు పాలు కూడా వేసుకోవాలండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఈ కప్పుతోని 2 కప్పులు పాలు అయితే పట్టాయండి నాకు. చూస్తున్నారు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్తోని ముందుకి వెనక్కి అస్సలు కలపకండి, బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు. అంత టేస్టీగా ఫ్లఫీగా కూడా పొంగదు. మీరు కేక్ కలుపుతున్నప్పుడు చూపిస్తున్న విధంగా ఒక మెథడ్లోనే కలుపుకోవాలి. అయితే రౌండ్గా కలుపుకోవాలి, లేదంటే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. లేకపోతే బబుల్స్ అనేది ఫామ్ అవ్వదు, కేక్ అనేది పొంగదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ అంతా ఈ షేప్లో వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కడైనా మీకు కాస్త గట్టిగా అనిపిస్తే మళ్ళీ కాచి చల్లార్చిన పాలు వాడుకోవచ్చు, ఏం పర్లేదు. ఆ తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పుని వేసుకున్నాను. ఆ తర్వాత వెనిలా ఫ్లేవర్ ఉంది నా దగ్గర, వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి కూడా బాగా వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. మీరు మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు కూడా తప్పకుండా ఇలా మాత్రమే ట్రై చేయండి. లేదు అంటే ఇలా గుండ్రంగా కలుపుకోండి అంతే, కానీ ముందుకి వెనక్కి అనేది అస్సలు కలుపుకండి. బబుల్స్ అనేవి ఫామ్ అవ్వదు, కేక్ అనేది అస్సలు పొంగదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కేక్కి, ఈ బ్యాటర్ అనేది ఇలా మాత్రమే ఉండాలి, లేకపోతే అంత కరెక్ట్గా అయితే రాదు. ఆ తర్వాత కేక్ మౌల్ అయితే తీసుకోండి. నా దగ్గర అయితే కేక్ తయారు చేసుకునే గిన్నె ఉంది. ఈ గిన్నెకి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అంటే మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. చూపిస్తున్న విధంగా అంతా బాగా కలిసేలాగా చేత్తోని చక్కగా నెయ్యి అయితే గ్రీస్ చేసుకోవాలి. ఇలా నెయ్యి బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి డస్టింగ్ అయితే చేసుకోవాలి. డస్టింగ్ కోసం నేనైతే ఒక పిరికెడు వరకు మైదా పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా గుండ్రంగా అయితే చల్లుకోవాలి. ఇలా బాగా చల్లుకొని బాగా డస్టింగ్ చేసుకుంటేనే కేక్ అనేది కింద అడుగంటదండి. ఈ డస్టింగ్ చేసుకోవడం వలన డస్టింగ్ కరెక్ట్గా లేకపోతే ఎక్కడికక్కడికి అడుగంటిపోతుంది, నల్లగా అయిపోతుంది కేక్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా డస్టింగ్ చేసుకున్నానో, ఈ మాత్రం ఉండాలి. మనం వేసుకున్న పిండి కొంచెం కూడా బయటికి రాదండి కరెక్ట్గా డస్టింగ్ చేసుకుంటే. ఇలా బాగా డస్టింగ్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం తయారు చేసి పక్కన ఉంచుకున్నటువంటి కేక్ బ్యాటర్ మొత్తాన్ని సమానంగా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, గుండ్రంగా తిప్పుకుంటూ వేసుకొని ఒకసారి అయితే ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏదైనా కుదుళ్ళు ఉంటే చక్కగా అంటుకుపోతుంది. చూస్తున్నారు కదా, డస్టింగ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో. చక్కగా చుట్టూ కూడా అంటుకుపోలేదు. ఆ తర్వాత దీనికి ఆల్రెడీ కింద ఒక మౌల్ ఇస్తారు, దాని నిండా ఉసుక పోసేసుకొని స్టవ్ మీద ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కుక్కర్ గిన్నెను కూడా పెట్టేసి, చూస్తున్నారు కదా, కుక్కర్ గిన్నెను కూడా పెట్టేసి మూత అయితే పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇంకంతే అండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డీమోల్డ్ చేసుకునేటప్పుడు వెనకకి తిప్పి ఒక్కసారి ట్యాప్ చేస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా కిందకు వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంది. అసలు మాడని కూడా మాడలేదండి. ఇంకా పీస్ అయితే కట్ చేస్తున్నాను. చాలా ఫ్లఫీగా కూడా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ పంచదార అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సరే కానీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.